హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీకి ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. ఈ వీడియోలో ఏంటంటే ఈ మెటాఫోర్స్లో మళ్ళీ కాయిన్స్ కొనుక్కునే ఆప్షన్ అనేది రావడం జరిగింది. ఏంటంటే ఏప్రిల్ 20వ తారీఖు ఉదయం 7 గంటలకు అనేది మెటాఫోర్స్ కాయిన్ యొక్క మల్టీ మైనింగ్ అనేది ఆగడం జరిగింది అనమాట. అంటే మొన్న పోయిన ఏప్రిల్ 20వ తారీఖు ఉదయం 7 గంటలకి మల్టీ మైనింగ్ ఉందో అది అనేది ఆగడం జరిగింది అనమాట. దానివల్ల ఏంటంటే కాయిన్స్ కొనుక్కోవడం అనేది ఆ నిలిపివేశారనమాట. ఓకేనా. మళ్ళీ ఆప్షన్ అనేది ఇప్పుడు ఇవ్వడం జరిగింది. ఓకేనా. అందువల్ల ఏంటంటే చాలా మంది యూనివర్స్ లో టైర్స్ కొనుక్కోవాలనుకున్నా కూడా యూనివర్స్ లో టైర్ కొనుక్కుందాం అనుకున్న వాళ్ళు కావచ్చు. అంటే రాయల్టీకి రావడం అంటే మనం పాయింట్స్ కొనుక్కోవడం ద్వారా మనకి ఎనర్జీ పాయింట్స్ అనేది రావడం జరుగుతుంది. వచ్చిన ఎనర్జీ పాయింట్స్ తోటి రాయల్టీ ఎనర్జీకి ఎలిజిబుల్ అవ్వచ్చు అనమాట. ఓకేనా. ఆ విధంగా ఎవరైతే కొనుక్కోవాలి అనుకున్నారో అప్పుడు మిస్ అయిపోయిందని బాధపడ్డారో అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి శుభావకాశం అనమాట. మళ్ళీ అవకాశం అనేది రావడం అనేది అలాంటి వాళ్ళకి మంచి శుభావకాశం అనమాట. దాని గురించి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే కాయిన్స్ కొనుక్కోవాలని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళు కొనుక్కోవచ్చు. అలాగే ఎవరైతే ఎనర్జీ కాయిన్స్ పోగేసుకునేసి రాయల్టీకి ఎలిజిబుల్ అవ్వాలని చెప్పి అనుకుంటున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా త్వరపడి మీరు ఏదైతే మీకు ఆ ప్రాబ్లం జరిగిందో ముందు ఆ ప్రాబ్లం ఇప్పుడు సాల్వ్ చేసుకునేసి మీరు అందంగా పాయింట్స్ అనేది కొనుక్కోవచ్చు. అలాగే ఎంచక మీరు రాయల్టీకి ఎలిజిబుల్ అవ్వచ్చు అనమాట. ఓకేనా. అలాగే ఈ విషయం ఇదేంటంటే ఈ కాయిన్స్ కొనుక్కునే ఆప్షన్ అనేది ఏంటంటే ఎన్ని రోజులు ఉంటుంది అనేది ఇంకా క్లారిటీగా ఎవరికి తెలియదు అనమాట. అది మినిమం ఒక 1 వీక్ ఉండొచ్చు, లేదంటే ఒక 10 days ఉండొచ్చు, అంతే అనమాట. అంతకంటే ఎక్కువ రోజులు అనేది ఉండదు. దానివల్ల ఏంటంటే మీరు ఎంత తొందరగా కొనుక్కోవాలని చెప్పి అనుకుంటున్నారో అంత తొందరగా మీరు ప్లాన్ చేసుకునేసి మీరు పాయింట్స్ అనేవి తీసుకోవచ్చు. అలాగే మీరు టైర్స్ కూడా కొనుక్కోవచ్చు. అలాగే ఎనర్జీ పాయింట్స్ సంపాదించుకునేసి మీరు రాయల్టీకి కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకేనా. అలాగే ఇంకో విషయం ఏంటంటే ఎవరైతే మెటాఫోర్స్ లో జాయిన్ అయ్యి జస్ట్ ఎన్ఎఫ్టీకి ఎలిజిబుల్ అవ్వాలి అని చెప్పి అనుకుంటున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా మీరు ఏంటంటే ఇక్కడ చూపిస్తున్నట్టుగా పైన 1 2 3 4 5 అని చెప్పి ఇక్కడ మీకు ఆరెంజ్ కలర్ లో కనిపిస్తున్నాయి కదా. ఇదేంటంటే క్లాసిక్ లో స్లాట్లు అనమాట. ఇది క్లాసిక్ లో స్లాట్లు అని చెప్పి అంటారు అనమాట. ఎవరైతే జస్ట్ ఎన్ఎఫ్టీకి ఎలిజిబుల్ అవ్వాలని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళు క్లాసిక్ లో 5 స్లాట్ల వరకు బై చేయాలన్నమాట. ఓకేనా. 1 నుంచి 5 వరకు బై చేయాలి. ఆ తర్వాత ఏంటంటే యూనివర్స్ లో అంటే ఇక్కడ 4 కనిపిస్తుంది కదా, 1 2 3 4 4 కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ ఏంటంటే 3 అనమాట. 1 2 3 3 టైర్లు బై చేయాలన్నమాట. ఓకేనా. ఇక్కడ 5 బై చేయాలి. క్లాసిక్ లో 5 స్లాట్లు బై చేయాలి. అలాగే ఇక్కడ ఏంటంటే మీకు 1 2 3 3 టైర్లు బై చేసినట్టయితే మీకు ఏంటంటే జస్ట్ ఎన్ఎఫ్టీ అనేది ఫ్రీ వస్తుంది అనమాట. ఇదిగో ఇక్కడ చూసుకోవచ్చు రాయల్టీ అని చెప్తుంది కదా. ఇక్కడ 1 అని చెప్పి చూపిస్తే రాయల్టీ అని చెప్పి చూపిస్తుంది కదా. ఇదనమాట. ఇక్కడ మీరు ఎప్పుడైతే క్లాసిక్ లో 5 స్లాట్లు యూనివర్స్ లో 3 టైర్లు బై చేశారో అది కాయిన్స్ సెట్ కొనాలా లేదంటే ఓన్లీ టైరే కొనాలా అనేది మీ ఇష్టం అనమాట. జస్ట్ ఏంటంటే ఇక్కడ టైర్లు అనేది పర్చేజ్ చేస్తే 3 టైర్లు అనేది పర్చేజ్ చేస్తే అప్పుడు మీకు ఈ జస్ట్ ఎన్ఎఫ్టీ అనేది ఫ్రీగా ఇస్తారనమాట. ఓకేనా. ఈ జస్ట్ ఎన్ఎఫ్టీ అనేది ఫ్రీగా వస్తుంది. ఆ ఫ్రీగా వచ్చిన దాని విలువ ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే అప్పుడు ఎవరైతే లాడో సార్ ఉన్నారో లాడో సార్ మనకేంటంటే అందులో క్లాసిక్ లో 5 స్లాట్లు యూనివర్స్ లో 3 స్లాట్లు తీసుకున్న వాళ్ళకి ఫ్రీగా ఇచ్చే జస్ట్ ఎన్ఎఫ్టీ దాని విలువ ఇప్పుడు దగ్గర ₹1,00,000 పైన ఉందన్నమాట. అది ప్రతి ఒక్కరు కూడా గమనించుకోండి. ఓకేనా. మీరు పెట్టిన డబ్బులు ఎక్కడ కూడా ఈ మెటాఫోర్స్ లో ఎక్కడ కూడా పోవన్నమాట. ఇది 10 ఇంతలు 100 ఇంతలు రెట్టింపు అయ్యి మీకే వస్తాయి అనమాట. అది మీరు వర్క్ చేసుకుంటే 100% ఇంకా ఎక్స్ట్రా సంపాదించుకోవచ్చు అది. ఓకేనా. ఆ జస్ట్ ఎన్ఎఫ్టీ విలువ మీకు ఫ్రీగా వచ్చిన జస్ట్ ఎన్ఎఫ్టీ విలువ దగ్గర ₹1,00,000 పైనే ఉంది. ఆల్రెడీ మొన్న 28వ తారీఖు ఎవరైతే న్యూస్ ఛానల్ చూసారో వాళ్ళంటి వాళ్ళకి ఒక ఐడియా ఉండొచ్చు. ఎందుకంటే జస్ట్ ఎన్ఎఫ్టీలో ఈ రోజు జస్ట్ ఎన్ఎఫ్టీలో ఎవరైనా అమ్ముకున్నట్టయితే ₹1,22,000 ఉన్నదని చెప్పి మొన్న న్యూస్ ఛానల్లో చెప్పడం జరిగింది. అది ఎంతమంది ఆలకించారనేది తెలీదు. అదే విధంగా ఏంటంటే జస్ట్ ఎన్ఎఫ్టీ కూడా మంచి విలువ అనమాట. అది కూడా మీరు సంపాదించుకోవాలనుకుంటే మీరు ఇందులో క్లాసిక్ లో ఫ్రీగా సంపాదించుకోవచ్చు అన్నమాట. బయట అయితే వేరే ఎక్కడ డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. ఇక్కడ ఏంటంటే అక్కడ 5 స్లాట్లు ఇక్కడ 3 టైర్లు తీసుకోవడం ద్వారా మీకు ఏంటంటే ఈ జస్ట్ ఎన్ఎఫ్టీ అనేది మీరు ఫ్రీగా సంపాదించుకోవచ్చు అనమాట అండి. ఓకేనండి. అలాగే ఈ మెటాఫోర్స్ ప్రాజెక్ట్ అనేది ఏంటంటే ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ అనమాట. ఇది ఇందులో ఎలాంటి భయపడవలసిన అవసరం లేదు. కంపెనీ ఎత్తేస్తారేమో కానీ లేదంటే
కంపెనీ మూసేస్తారేమో కానీ, లేదంటే ఎండీ మనల్ని మోసం చేస్తాడేమో అన్నా కానీ ఎలాంటి భయం అనేది ఉండదనమాట. ఇదేంటంటే ప్రాజెక్ట్ అనమాట, ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ ఇది. దానివల్ల ఏంటంటే ఇక్కడ ఎలాంటి భయపడవలసిన అవసరం లేదు. మనం హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు. తర్వాత మన పిల్లలు కూడా హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు అనమాట. మనం ఎంతైతే టీం సంపాదించి పెట్టామో అదంతా కూడా మన మన పిల్లలకి, వాళ్ళ పిల్లలకి కూడా ఇన్కమ్ అనేది వెళ్తూ ఉంటుందన్నమాట. వాళ్ళు వర్క్ చేసుకోవడం ద్వారా ఇన్కమ్ అనేది వెళ్తూ ఉంటుందన్నమాట. ఇదనమాట ఈ వెబ్సైట్ ఇదనమాట. ఓకేనా. మీరు కనుక ఈ మెటాపోర్స్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి. కాల్ చేసి ఈ ప్రాజెక్ట్ గురించి క్లియర్ గా తెలుసుకోండి. తెలుసుకునేసి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి జాయిన్ అవుతారనేది మీ ఇష్టం అనమాట. ఓకేనా. అది దాన్ని బట్టి మీరు మీ ఆర్థిక స్థోమతను బట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకునేసి ఇందులో జాయిన్ అయ్యి మంచిగా ఇన్కమ్ అనేది సంపాదించుకోవచ్చు అనమాట. చూసారా ఈ వెబ్సైట్ అనేది, ఈ ప్రాజెక్ట్ అనేది ఎంత డిజైన్ఫుల్ గా ఉందో చూసారా, ఎంత అందంగా ఉందో చూసారా. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు మెటాపోర్స్ కాయిన్ విలువ, మెటాపోర్స్ కాయిన్ ఏదైతే ఉందో మెటాపోర్స్ కాయిన్ ఎంఎఫ్ఎస్ అని చెప్పి అంటారు అనమాట. ఆ ఎంఎఫ్ఎస్ విలువ ఇప్పుడంటే $2.757 అనమాట. ఓకేనా. అంటే దగ్గరగా $3 దగ్గరగా ఉందన్నమాట ఈ ఎంఎఫ్ఎస్ కాయిన్ లో కూడా మంచిగా ఈ రేట్ అనేది ఇంక్రీజ్ అయిందనమాట. ఇలాగే మీకు ఏంటంటే ఇంక్రీజ్ అవుతూ ఉంటది. మనకి ఓపెన్ మార్కెట్ లోకి వచ్చేటప్పుడు దగ్గరగా ఒక్క కాయిన్ విలువ ₹1000 అవ్వే అవకాశం కూడా ఉందన్నమాట. ₹1000 అయిన తర్వాత మనకి ఓపెన్ మార్కెట్ లోకి రావడం జరుగుతుంది అనమాట. ఓపెన్ మార్కెట్ లోకి వచ్చిన తర్వాత అందరూ కొనుక్కుంటారు అనమాట. అంటే ఈ మెటాపోర్స్ ఉన్న వాళ్ళే కాకుండా బయట వాళ్ళు కూడా కొనుక్కునే అవకాశం అనేది ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ ఏంటంటే మనకి మెటాపోర్స్ ఉన్న వాళ్ళు మాత్రమే కొనుక్కునే ఆప్షన్ అనేది ఉందన్నమాట. ఓకేనా. త్వరలోనే మనకి ఏంటంటే బయ్యింగ్ సెల్లింగ్ కూడా ఆప్షన్ అనేది రాబోతుంది అనమాట. ఓకేనా. మీరు కనుక ఎవరైతే ఈ మెటాపోర్స్ లో జాయిన్ అవ్వాలని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి. ఈ ప్లాన్ డీటెయిల్స్ తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత మీరు ఇంట్రెస్ట్ అయితే మీరు జాయిన్ అవ్వచ్చు అనమాట. ఓకేనా. ఇదనమాట ఈ రోజు వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేయండి. మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.